నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు. ఏనుగుపాలెం హత్య కేసులో నిందితుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ హనుమంతరావు. భారీ వర్ష సూచన కారణంగా జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. పట్టణంలో శనివారం నాడు నాగుల చవితి పండుగ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 3 గంటల నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి పుట్టలో పాలు పోసి నాగదేవతను దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పండుగ సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఏనుగుపాలెంలో జరిగిన గుంటూరు శివ హత్య కేసులో 3 నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చింతల శ్రీను, చింతల సుబ్బారావు, వజ్జా వెంకట్రావు అనే 3 నిందితులు పాత గొడవలు, అక్రమ సంబంధాల ప్రతీకారంతో శివను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 2 గడ్డపారలు, 1 కర్ర, బజాజ్ ప్లాటినా బైక్, ఎక్సెల్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని వెనుకొండ పట్టణంలో ఏనుగుపాలెం అనే విలేజ్ దగ్గర రీసెంట్ గా గుంటూరు శివ అనే అతన్ని రీసెంట్ గా మర్డర్ చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు. దాని మీద మా సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు వెంటనే స్పాట్ కు వెళ్లి మర్డర్ జరిగిన వ్యక్తి గుంటూరు శివగా గుర్తించి అక్కడ మిగతా ఫార్మాలిటీస్ అన్ని ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత దానిలో తదుపరి దర్యాప్తులో భాగంగా ఎందుకు మర్డర్ చేశారు, ఎవరు చేశారు అనే దాని మీద విచారణలో భాగంగా మాకు స్పెసిఫిక్ గా తెలియవచ్చింది ఏంటంటే ఈ డిసీజ్డ్ యొక్క భార్యతోటి సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇతనికి చింతల సీను ఇతను మెయిన్ ముద్దాయి వెనక కనిపిస్తున్నాడు. ఏదో ఉంది అని ఒక ఆరోపణలు ఉన్నాయి అక్కడ. అదే విధంగా దాని మీద ఇతను ఆ అమ్మాయి వెంట పడుతున్నాడని చనిపోయిన అతను వాళ్ళ నాన్న, అమ్మాయి నాన్న అందరూ కలిసి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు 2023లో. దాని మీద కూడా మనస్తాపం పెట్టుకొని ఉన్నాడు అతను డిసీజ్డ్ మీద. ఇతను మరలా వీళ్ళ చేను వాళ్ళ చేను పక్క పక్కనే ఉంటుంది. వీళ్ళ చేను కింద ఉంటుంది ముద్దాయి వరి మాగాలి. అతను కౌలుకు తీసుకుని వేస్తున్నాడు చనిపోయిన అతను. ఆ మాగాల నుంచి నీళ్లు వెళ్ళాలి. ఆ నీళ్లు పంపించలేదనేది నీళ్లు పంపిను అని అన్నాడని దాని మీద గొడవ అయింది వీళ్ళిద్దరికి. అదొక ఇష్యూ. ఇతని భార్య అంటే ఈ అక్యూజ్డ్ భార్య 1.5 years బ్యాక్ చనిపోయింది. చంపి కాలువలో పడేశారు. అప్పుడు అంటే చంపారా చనిపోయిందా అనేది అప్పుడు పూర్తిగా తేలలేదు. దాని మీద అది ఈ చనిపోయిన అతను చేసి ఉంటాడు అని ఇతనికి అనుమానం. సో ఈ 4 రీజన్స్ మీద వీళ్ళకి బాగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఏ ఊరు ఇంటి పక్క పక్కనే ఏనుగుపాలెంలోనే పక్క ఇల్లు, అంతా ఒకే కమ్యూనిటీ. మరి ఇందులో ఎలాంటి పార్టీ గానీ ఇష్యూస్ గానీ ఏమి లేవు. కేవలం వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అయితేమి, ఈగో ఫీలింగ్స్ అయితేమి, ఈ పొలాల దగ్గర నీళ్లు పోయే విషయంలో ఒకరికొకరు చంపుకోవాలన్న ఉద్దేశం మీద ఇతను కడతీర్చాలని, ఇతన్ని కడతీర్చాలని ఒకరికొకరు మనసులో పెట్టుకొని రెడీ అయిపోయారు. ఆ క్రమంలో మొన్న 6వ తారీఖు నాడు పట్టపగలే 10 గంటలు కదా, అంత పొలం ఎవరు ఉంటారు, ఎవరి పొలాల్లో వాళ్ళు ఉంటారు. ఈ జరిగిన దానికి చాలా దగ్గరగా ఎవరు లేరు. సో ఇద్దరు అక్కడ ఒకరికొకరు పొంచి ఇతను వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ బావ, 3వ అతను వాళ్ళ నాన్నగారు వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని అతన్ని అక్కడ పదునైన ఆయుధాలు ఉపయోగించి చంపివేయడం జరిగింది. ఆ ఆయుధాలు కూడా మేము రికవరీ చేయడం జరిగింది. అలాగే అక్కడికి వెళ్లేందుకు వాడినటువంటి మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే ఇందులో వీళ్ళ దగ్గర ఆ రోజు ముద్దాయి చంపినటువంటి వ్యక్తి యొక్క చెప్పులు కూడా మాకు దొరికినాయి. ఆ చెప్పులను బట్టి కూడా ట్రేస్ చేసి ప్లస్ ఇతను చనిపోయిన అతని యొక్క బట్టలు ఇవన్నీ కూడా మేము FSL కి పంపిస్తా ఉన్నాం. దీంట్లో డాగ్ స్క్వాడ్ ని ఉపయోగించాము. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా తీసుకున్నాము. టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం ఈ ముద్దాయిలే
ఈ మర్డర్కి కారణం అనేది పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత నిన్న ఈవినింగ్ రాత్రి వినుకొండ పట్టణంలో ఇద్దరిని A1 A3 A2 ఏనుగుపాలెంలో అరెస్ట్ చేసి ఇట్లా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ముఖ్యమైనది అతని భార్య కూడా కన్ఫెషన్, ఏంటంటే ఆ భార్య విషయం కూడా కన్ఫెషన్ చేశాడు ఇతను. మాకు అనుమానంగా ఉండి అప్పుడు 1.5 year బ్యాక్ ఇతని భార్య చనిపోయిన విషయంలో ఇతను చనిపోయిన అతని పాత్ర ఉంది అన్నట్టుగా క్రియేట్ చేశాడు ఇతను. సో మాకు డౌట్ వచ్చి దాని మీద కూడా కొద్ది గట్టిగా అడిగితే ఇతను కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ అమ్మాయిని కూడా నువ్వు తిరగద్దు అంటే ఊర్లో తిరుగుతుందని, ఆమె వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుందని, మరి ముఖ్యంగా ఈ డిసీజ్డ్ తో పెట్టుకునే అవకాశం ఉందని పెట్టుకుంటుందని భావించి ఆ అమ్మాయిని పొలం దగ్గర గట్టిగా చెంపదెబ్బ కొడితే పడిపోయిన దాన్ని కర్ర వేసి లాగాని చెప్పాడు. అది దాని నిర్ధారణ కూడా చేసుకున్నాము. సో ఈ యొక్క విచారణ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా వితిన్ 10 days లో పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిల్ని అదుపులోకి తీసుకొని కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఈ కేసులో సక్సెస్ఫుల్ గా పనిచేసినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రభాకర్ మరియు సత్యనారాయణ వాళ్ళ టీము అందరినీ కూడా అభినందిస్తూ ఎస్పీ గారికి దీంట్లో స్పెషల్ గా రివార్డ్స్ కి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఈ నెల 27 నుంచి 29 వరకు భారీ వర్షాల సూచన ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించిన ఆమె అధికారులు వరద పరిస్థితిని అంచనా వేసి తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా స్థాయిలో 086472599 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సేవలపురం మండలంలో దారి దోపిడీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని కొత్తలూరుకు చెందిన వ్యాపారి కోటేశ్వరరావు వ్యాపార పనులు ముగించుకొని సేవలపురం నుంచి కొత్తలూరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గ మధ్యంలో 3 యువకులు కోటేశ్వరరావును అడ్డగించారు. అతని ఒంటిపై ఉన్న బంగారు వస్తువులను, నగదు, సెల్ ఫోన్ దోపిడీ చేసి పరారయ్యారు. ఈ సంఘటనపై కోటేశ్వరరావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వినుకొండ మండలం నీలగంగవరానికి చెందిన శ్రీనివాసరావు 4 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. శ్రీనివాసరావు 2022లో నూజెండ్ల మండలం ఖమ్మంపాడు వచ్చి ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. దీనిపై ఐనవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వినుకొండ రైల్వే స్టేషన్ వద్ద శ్రీనివాసరావు మతిస్థిమితం లేకుండా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వినుకొండలోని 4వ వార్డులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ప్రజా విద్యా వైద్య రంగాల పరిరక్షణ కోసం ప్రజల మద్దతు అవసరమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.